జై శ్రీమన్నారాయణ. ఇది 30వ పాసురం అండి. వాళ్ళ ఫలశ్రుతి పాసురం. మానవుల సహజ గుణం అండి. మనం ఏదైనా పని చేస్తే దానివల్ల యూజ్ ఏంటని చూస్తాం కదా. ఆ గోదమ్మ కూడా గ్రహించి ఈ తిరుప్పావై వ్రతం చేయటం వల్ల ఏమి ఫలితం వస్తుందో మనకి ఫలశ్రుతి పాసురంలో చెప్తుంది. ఒకసారి పాసురాన్ని అన్వయిస్తాను. వంగక్కడల్ కడైంద మాధవనే కేశవనై తింగల్ తిరుమగత్తు చేయిప్యార్ సెండిరైంజి అంగప్పరై కొండ వాతయని పుదవై పైంగమల్ తన్నేరల్ పట్టర్ పిరాన్ కోదే சொன்ன சங்கத் மெல் மாலை 30 தப்பாமே இங்கு இப்பற சிறப்பார் 2 மால்வரத்தோல் செங்கன் திருமகத்த செல்வ திருமாலால் ఎంగం తిరువరల్ పెత్తు ఎంబరవెంబావాయ్. ఆ ద్వాపర యుగంలో గోపికలు ఈ వ్రతాన్ని చేయటం వల్ల ఆ స్వామిని పొందారండి, కృష్ణయ్యని. ఈ కలియుగంలో గోదాదేవి అచ్చామూర్తిగా ఉన్న రంగనాథుణ్ణి కృష్ణయ్యనిగా భావించి, ఇదంతా కృష్ణయ్యనిగా భావించి చేస్తుందండి. కృష్ణయ్యనిగా భావించి ఈ వ్రతం చేసి ఆ రంగనాథుణ్ణి పొందుతుందండి. ఆ రంగనాథుణ్ణి పొందారు ఆ అమ్మవారు. ఏం చెప్తుంది అంటే, ఓడలు కలిగినటువంటి ఆ సముద్రాన్ని క్షీరసాగర మదనం చేశాడు కదండి. సముద్రాన్ని చిలుకున్నటువంటి అమ్మతో కూడిన ఓ స్వామి, ఓ మాధవ, కేశవ, చంద్రుణ్ణి పోలినటువంటి తిరుముఖం కలిగినటువంటి వాడా అని ఇలా ఎన్నో విలక్షణమైన ఆభరణాలు కలిగినటువంటి నిన్ను స్తోత్రం చేస్తున్నాను స్వామి. నేను ఏమంటుందంటే, ఓడలు కలిగినటువంటి ఆ సముద్రాన్ని దదిమదనం చేసినటువంటి ఓ కేశవ, మాధవ, ఇలా ఎన్నెన్ని పేర్లో నీకు స్వామి, ఇలా ఎన్నెన్నో విలక్షణమైన ఆభరణాలు ఉన్న స్వామి, నిన్ను స్తోత్రం చేస్తున్నాను స్వామి నేను అని చెప్పి అక్కడ ఆ తిరువాయప్పాడులో ఆ పరై అనే వాయిద్యాన్ని పొందటానికి కోరాను. ఈ 29 పాసురాల్లో ఈ గోదాదేవి ఎవరో చెప్పలేదండి. ఒక గోపికగా మారిపోయి గోపిక మాటలే గోపికలో ఎలా అయితే భాష మాట్లాడతారో ఆ భాషలోనే మాట్లాడింది. ఇక్కడ చెప్తుందండి, భూమికి అలంకారమైనటువంటి క్షేత్రం శ్రీవిల్లిపుత్తూరులో కోరదగినటువంటి తామర మణులతో చేయబడినటువంటి పురోహితుడి యొక్క ఎవరండి, విష్ణు చిత్తుని యొక్క కుమార్తెను అని ఇక్కడ చెప్తుందండి గోదాదేవి. ఇప్పటి వరకు ఎక్కడా చెప్పలేదు 29 పాసురాల్లో తను ఎవరో. ఇక్కడ చెప్తుంది, ఆ విష్ణు చిత్తుని యొక్క కుమార్తెను నేను అని చెప్తుంది గోదాదేవి. చెప్పి 29 పాసురాల్లో గోపిక భాషలతోనే మాట్లాడుతుంది కదండి. మాట్లాడి ఈ పాసురం చదవటం వల్ల యూజ్ ఏంటో ఇక్కడ చెప్తుందండి, ఫలం ఏంటో మనకి చెప్తుంది. గుంపులుగా వచ్చి ఈ ద్రవిడంలో, ఈ తమిళంలో అనుగ్రహించిన ఈ పాసురాలని ఒక్కటి కూడా వదలకుండా 30 పాసురాలని రోజు సేవించాలండి. అంటే కుదిరితే రోజు సేవించాలి 30 పాసురాలని. మన తిరుప్పావై స్టార్ట్ చేసిన దగ్గర నుండి, ఈ మార్గళి మాసం స్టార్ట్ అయిన దగ్గర నుండి, ఫస్ట్ పాసురం నుండి కుదరనప్పుడు ఈ 30వ పాసురం ఒక్కటి చదివినా ఆ 30 పాసురాల యొక్క ఫలం మనకు వస్తుందంటండి. చెప్పి ఎవరైతే ఇక్కడ సేవిస్తారో, ఈ తిరుప్పావైని ద్రవిడంలో ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి స్వామిని పొందుతారంటండి. ఎర్రని నేత్రాలు, తిరుముఖ మండలం, సంపదలకే సంపద ఇచ్చేటువంటి లక్ష్మికి భర్త, ఎక్కడైనా నీ యొక్క దివ్యమైన కృప లభించిన వాళ్ళు అవుతారు. ఏం చెప్తుందండి, సంపదలకే సంపదిస్తాడంటండి ఆ స్వామి. అంటే లక్ష్మీదేవి మనకు సంపదిస్తుంది. ఆ లక్ష్మీదేవికి ఎవరు సంపదిస్తుంది? ఈ స్వామే. అటువంటి ఆ స్వామి యొక్క కృపని వాళ్ళు పొందుతారంటండి. ఇప్పుడు ఏదైనా మనకు ఒక కోరిక నెరవేరలేదని మనం వ్రతం స్టార్ట్ చేసే ముందు ఆ కోరికను కోరుకొని ఈ వ్రతం నిష్టగా చేస్తే మనం ఆ కోరిక తప్పకుండా ఫలిస్తుందంటండి. ఏ కోరిక లేని వారికి ఆ స్వామిని కైంకర్యం చేసుకునేది ఆ కోరిక తీరుతుందంటండి. చెప్పి స్వామి ఎక్కడున్నా వారికి కైంకర్యం చేసేటువంటి భాగ్యం లభిస్తుందంటండి వాళ్ళకి. ఇప్పుడు ఏ కోరిక లేనటువంటి వారికి ఆ స్వామికి కైంకర్యం చేసుకునే భాగ్యం కలుగుతుందంటండి. ఈ 30 రోజులు 30 పాసురాలు ప్రతినిత్యం సేవించాలి. కుదరనప్పుడు ఈ 30వ పాసురాన్ని ఒక్కటి సేవించినా ఆ ఫలం మొత్తం, ఆ తిరుప్పావై చేసిన వ్రతం యొక్క ఫలం మొత్తం వస్తుంది అని గోదాదేవి మనకి చెప్తుందండి. అటువంటి గొప్పదైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటిది ఈ వ్రతము
అని చెప్తుందండి గోదాదేవి. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఏదైనా నేను ఈ 30 రోజుల్లో ఏదైనా తప్పు చెప్తే కనుక నేను ఈ ఇయరే నేర్చుకున్నాను, మీకు చెప్పే ముందు రోజే ఆ పాసురాన్ని నేర్చుకొని చెప్తున్నాను. ఈ పాసురం చదవటంలో నాకు తప్పులు వస్తాయి నాకు తెలుసు, ఎందుకంటే అది కొంచెం ద్రవిడంలో ఉంటుంది. నేను ఎక్కడా నేర్చుకోలేదు, మామూలుగా చూసి తెలుగు వస్తుంది కదండి అలానే చదివి నేర్చుకున్నాను. ఎక్కడైనా ఈ పాసురాల్లో తప్పు చదివినా, అర్థంలో ఎక్కడ తప్పు చెప్పినా నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను. వచ్చే సంవత్సరం ఇంకా బాగా నేర్చుకొని ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తాను. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.